తొలి ప్రేమ ఒక తీయటి వరమా శాపమా? లక్ష్మీ వెనమ్స్ రాసిన తెలుగు కథల పోటీ 2025లో సెకండ్ ప్రైజ్ విన్నింగ్ స్టోరీ ఇది. రాధీవ్ రైటర్స్ హబ్లో పెట్టుకున్న కవితల మరియు కథల పోటీలో సెకండ్ ప్రైజ్ గెలుచుకున్న ఈ కథను మనం చూసేద్దామా? హైదరాబాద్ నగరం, దీని నిండా రకరకాల మనుషులు, రకరకాల కులాల్లో మతాలతో ఎప్పుడు కలకలలాడుతూ రద్దీగా ఉండే నగరం. అటువంటి నగరంలో భార్యాభర్త, పెద్ద చిన్ని కుటుంబం. నిద్రపోతున్న కూతుర్ని కాలేజీకి టైం అయిపోయింది అని తన తల్లి బుజ్జగిస్తున్నట్లుగా పిలుస్తుంటే తన చిట్టి కలను తెరుస్తూ అందంగా నవ్వుతూ చెప్పే గుడ్ మార్నింగ్ అమ్మా అని తల్లిని హత్తుకుంటే ఇంతలో తనకి కాఫీ పట్టుకుని వస్తాడు తండ్రి. తన తండ్రి చేతిలోని కాఫీ కప్ అందుకుని గుడ్ మార్నింగ్ డాడా అని తండ్రిని కూడా హత్తుకుని లేచింది నిద్ర. కాసేపు అమ్మ, నాన్న మరియు తను ముగ్గురు కబుర్లు చెప్పుకుని ఇంతలో ఎవరో ఏ వక్సికి వాళ్ళు టైం అయిపోతుందని త్వరగా రెడీ అవ్వటానికి వెళ్ళిపోతే ఆ ఇంటి గృహిణి భర్తకి కూతురికి లంచ్ బాక్స్లను కట్టి ఇద్దరిని కాలేజీకి ఆఫీస్కి సాగనంపి తన డైలీ రొటీన్లో పడిపోతుంది. ఇలా అందంగా రోజులు సాగుతున్న ఈ కుటుంబంలో కూతురు ప్రేమలో పడి ఆ ప్రేమని ఎలా అయినా గెలిపించుకోవాలని ఆ అబ్బాయితో తన తల్లిదండ్రి ఎదురుగా నిలబడుతుంది. అప్పటికే కూతురు ప్రేమలో పడిందని తెలిసి ఆ అబ్బాయిని నేరుగా ఇంటికి కూడా తీసుకువచ్చింది అని తల్లి కోపంతో ఊగిపోతూ ఉంది. తండ్రి తల్లిని శాంతపరిచి నేను మాట్లాడతాను కదా అన్నట్లుగా కళ్ళు ఆర్పి తల్లిని సముదాయించాడు. ఇక కూతురు వైపు చూస్తూ, బేబీ, నువ్వు నిజంగా ఇతనిని ప్రేమిస్తున్నావా? నువ్వు ఇతనితో జీవితాంతం సంతోషంగా ఉండగల నన్న నమ్మకం నీకు ఉందా అని చిన్నగా చాలా ఓర్పుగా అడిగాడు. ఆ అమ్మాయి అతని వైపు చూస్తూ, హా డాడీ, నేను ఇతనితో హ్యాపీగా ఉంటాను అని నాకు అర్థమయ్యేలా మీ ఎదురుగా నిలబెట్టాను అని ఇతని పేరు అర్జున్ రెడ్డి అని పరిచయం చేయగానే తల్లికి ఎక్కడ లేని గుబులంతా కలిగి, అంటే ఈ అబ్బాయి వేరే క్యాస్ట్నా అని ఇంకా కోపంగా భయంగా అమ్మాయి వైపు మిరుమిట్లు గొలుపుతూ చూస్తూ అడిగింది. అవునమ్మా, తన పేరు అర్జున్ రెడ్డి, వాళ్ళు రెడ్డీస్. అయినా కూడా ఈ రోజుల్లో కులాలు మతాలు అంటూ ఎవరు పట్టించుకుంటున్నారమ్మా? అతడు రెడ్డీస్, మనం క్రిస్టియన్స్, తప్పేముంది అమ్మా అని అంటుంటే, లేదు, నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. నువ్వు మన అనాథని ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే తప్పకుండా కొంచెం ఆలోచించి ఒప్పుకునేదాన్నేమో, కానీ నేను ఈ పెళ్లికి ఒప్పుకోను అని హిస్టీరియా వచ్చిన పేషెంట్ లాగా అరిచేసి అప్పటికప్పుడు స్పృహ తప్పి పడిపోతుంది ఆమె తల్లి. వెంటనే కంగారుగా ఆమె తండ్రి తల్లిని రూంలోకి తీసుకువెళ్ళి జాగ్రత్తగా పడుకోబెట్టాడు. అప్పటికప్పుడు ఆమెకి ఒక టాబ్లెట్ వేసి వెంటనే బయటకు వచ్చి, హాయ్ యంగ్ మ్యాన్, నువ్వు ఈ విషయాన్ని ఏమి మైండ్లో పెట్టుకోకు. నా కూతుర్ని నువ్వు నిజంగా ప్రేమించినట్టు అయితే మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అంగీకారంతో నా దగ్గరికి వచ్చి మాట్లాడితే తప్పకుండా నేను బాగా ఆలోచించి మీ పెళ్ళి దగ్గరుండి నేనే జరిపిస్తాను. అలా అని మీరు వేరే విధంగా అనుకోవద్దు ప్లీజ్ అని అతడిని పంపేసి కూతురు వంక చూసేప్పటికీ తల్లికి అలా అయిందన్న కొంచెం కూడా భయం లేకుండా, ఏంటి డాడీ మీరు చేసింది? మమ్మీ ఎందుకు అర్జున్ని అలా ఇన్సల్ట్ చేసింది? అయినా ఈ రోజుల్లో ఇంటర్ క్యాస్ట్ పెళ్లిల్ని ఎవరు పట్టించుకుంటున్నారు? ఇది అసలు బాలేదు డాడీ. మమ్మీ కూడా ఇలా ఆలోచిస్తుంది అనుకోలేదు. మమ్మీ నా ప్రేమకి విలన్లా తయారైంది అని తల్లిని నోటికి వచ్చినట్లుగా మాట్లాడేసింది ఆ అమ్మాయి. తండ్రి ఎంతో ఓర్పుగా, బేబీ, ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడేశావు, నువ్వు కొంచెం ఆగు అని తండ్రి వారిస్తున్నా ఆగకుండా తన తల్లిపై కోపాన్ని అంతా చూపించేస్తుంది. బేబీ అని చాలా గట్టిగా అరుస్తాడు అతను. ఆ అరుపుకి భయంగా చూస్తూ తన తండ్రి ఎప్పుడు తన మీద కోపంగా ఒక మాట కూడా అననివాడు అంత కోపంగా చూడటమేంటి అనుకుని భయమేసి, డాడీ, నేను అన్నదాంట్లో తప్పేం లేదు కదా,
మమ్మీని కదా ఇంత గొడవ చేసింది అని వెక్కి వెక్కి ఏడుస్తోంది. బేబీ, నేను నిన్ను తప్పు పట్టడం లేదురా. మీ మమ్మీని అలా అనటం చాలా తప్పు అంటున్నాను. మీ మమ్మీ ఎంత పెయిన్ తీసుకుంటే ఇప్పుడు ఇంతలా భయపడుతుందో దానిని నువ్వు ఆలోచించమని చెప్తున్నాను. ఏం పెయిన్ డాడీ? మీరు కూడా లవ్ చేసే కదా పెళ్లి చేసుకున్నారు. మరి నా లవ్లో పెయిన్ మీకు అర్థం కావటం లేదా అని బేలగా అర్థం కాకుండా అడుగుతోంది ఆ అమ్మాయి. తల్లి, నీ పెయిన్ నాకు తెలుస్తుందిరా బేబీ, కానీ నేను మీ మమ్మీని ఒప్పించే వరకైనా ఆగాలి కదా. ముందుగా నువ్వు మీ మమ్మీ గురించి ఇలా ఆలోచించడం మానేసేయి. మీ మమ్మీ నిన్ను ఇలానే పెంచిందా? ఇప్పుడు కూడా తను అనుభవించిన ఆ సిచ్యువేషన్ నువ్వెక్కడ అనుభవిస్తావేమోనని భయపడే ఇలా నీ మీద కోపం తెచ్చుకుంది. అంతేగాని మీ మమ్మీకి నువ్వంటే ఎంత ప్రేమ నీకు తెలియదా? ఒక్కొక్కసారి నేను అన్నా నువ్వు అడిగింది కాదంటాను, కానీ మీ మమ్మీ ఎప్పుడైనా నిన్ను కాదని చెప్పిందా? నువ్వు అడిగిన దానికి ఇవ్వకుండా ఎప్పుడైనా నీకు వాటిని దూరం చేసిందా అని ఎంతో చక్కగా తన కూతురుతోటి నచ్చచెప్పాడు. ఆ అమ్మాయి ఆ మాటల్ని విని లేదు అన్నట్టుగా తలను ఊపుతుంది. బేబీ, నువ్వు మీ మమ్మీని చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావురా. మీ మమ్మీది నాది లవ్ మ్యారేజ్ అని ఎవరు చెప్పారు? మీ మమ్మీ నన్ను లవ్ చేయలేదు, నేనే మీ మమ్మీ వెనుక పడేవాడిని. ఇంకా చెప్పాలి అంటే మీ మమ్మీ ఇప్పుడు నాకు లాగా క్రిస్టియన్ కాదు, మీ మమ్మీ కూడా రెడ్డీస్నే. మీ మమ్మీ ఒక ముస్లిం అబ్బాయిని చాలా డీప్గా ప్రేమించింది. అతడు కూడా మీ మమ్మీని చాలా అంటే చాలా ఇష్టంగా ప్రేమించాడు. ఇంకా చెప్పాలి అంటే ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టారు అన్నట్టుగా ఉండేవారు. వీళ్ళ ప్రేమ చదువు అంతా అయిపోయిన తర్వాత పెళ్లికి వీళ్ళ ఇద్దరు పేరెంట్స్ తోటి మాట్లాడి ఒప్పించుకోవాలని మీ మమ్మీ వాళ్ళ ఇంట్లో ప్రేమ మేటర్ చెప్పగానే మీ మమ్మీ వాళ్ళ ఫాదర్ అస్సలు ఒప్పుకోకుండా మీ మమ్మీని ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేసేశారు. ఇంకా చెప్పాలి అంటే మీ మమ్మీని చాలా టార్చర్ చేసి జైల్లో పెట్టేసినట్టుగా హౌస్ అరెస్ట్ చేసేశారు. ఆ టార్చర్ని తట్టుకొని కూడా మీ మమ్మీ ఇంట్లో నుండి బయటికి వచ్చేసి అతడిని ఎలాగో చేరుకుంటే అప్పటికే ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు మీ మమ్మీని ఒప్పుకోవటంతో మీ మమ్మీ వాళ్ళ పేరెంట్స్ని వదిలేసి అతడితో వెళ్ళిపోయి అతడి తల్లిదండ్రులు ఎదురుగా పెళ్లి చేసుకుని వాళ్లతోనే కలిసి ఉండేది. అప్పటికి కూడా మీ మమ్మీ వాళ్ళ ఫాదర్ ఊరుకోకుండా తన కులంలో తమ పరువంతా మీ మమ్మీ వల్లే పోయింది అని తన మీద కోపాన్ని పగని పెంచుకొని వాళ్ళ మీద ఏదో ఒకలాగా రివెంజ్ తీర్చుకోవాలని ప్లాన్ చేస్తూనే ఉండేవాడు. ఇద్దరిది సేమ్ ఒకే ఊరు కావటంతో 2-3 సార్లు అటాక్ జరిపించడంతో ఆ అబ్బాయికి భయమేసి వాళ్ళ పేరెంట్స్ను మమ్మీని తీసుకుని వేరే ఊరు వెళ్ళిపోయారు. ఆ తర్వాత కూడా మీ మమ్మీ వాళ్ళ ఫాదర్ ఊరుకోకుండా పట్టు వదలకుండా వీళ్ళు ఎక్కడ ఉన్నారా అని వెతికిస్తూనే ఉండి మరొక 6 నెలలు వీళ్ళు ఎక్కడున్నారో తెలుసుకొని వాళ్ళ ఫ్యామిలీ అంతా మసీదుకి వెళ్ళి వస్తున్నారు అని తెలుసుకోగానే ఆ కారుకి యాక్సిడెంట్ చేయించేశాడు. అప్పుడు అది చాలా పెద్ద ప్రమాదంగా మారిపోయి మీ మమ్మీ ప్రేమించిన వ్యక్తితో పాటు తమ మదర్ని, ఇంకా చెప్పాలంటే మీ మమ్మీ కడుపులో పెరుగుతున్న బిడ్డని కూడా కోల్పోయింది. ఆ ప్రమాదంలో మీ మమ్మీ తను ప్రేమించిన వ్యక్తి నాన్న బ్రతకటంలో చాలా రోజుల వరకు కోలుకోలేకపోయింది. తర్వాత కూడా మీ మమ్మీ ఇంకా తన మావయ్యని చూసుకుని ఈ పెళ్లిళ్ళు ఇవన్నీ వదిలేసి తన మామయ్యను తీసుకుని అసలు వాళ్ళ ఫ్యామిలీకి కనపడిన చోటికి తీసుకువెళ్ళిపోయి ఆయనను చూసుకుంటూ ఒక జాబ్ చేస్తూ ఆయనతో పాటు బ్రతికేది. ఆ తర్వాత మీ మమ్మీకి బంధాలు, బంధుత్వాలు, కులాలు వీటన్నిటి మీద ద్వేషం వచ్చేసి తన మావయ్యతోనే బ్రతుకుతూ వీటన్నిటికి దూరంగా ఉంటున్న సమయంలోనే మీ మమ్మీకి నేను పరిచయం అయ్యాను. అప్పటికి కూడా మీ మమ్మీ నన్ను అంత ఈజీగా ఒప్పుకోలేదు. ఎప్పటికో కాళ్ళ వేలపడి తన మామయ్యతో చెప్పేస్తే నా ప్రేమకు ఎన్నో పరీక్షలు పెట్టి ఆఖరికి నేను ఒక అనాథని, నాకు వెనుక ముందు కులం మతం అంటూ ఏమీ లేదు అని తెలిసిన తర్వాత నన్ను ఒప్పుకుంది. తను అలా ఒప్పుకున్న తర్వాత అయినా నన్ను హస్బెండ్గా వెంటనే యాక్సెప్ట్ చేయలేదు. ఆ తర్వాత ఎప్పటికో ఒప్పుకున్నాక మా జీవితంలోకి నువ్వు వచ్చావు. నువ్వు వచ్చిన కొన్నాళ్ళ తర్వాత తన మామయ్య కూడా చనిపోయారు. ఎన్నో ప్రమాదాలు, పగలు, ద్వేషాలు, ఈ కుల మతాల వల్లే మీ మమ్మీ లైఫ్లో చాలా చెడు జరిగిందని మీ మమ్మీకి ఈ కులాలు మతాలు అన్న భయం. అందుకనే
నిన్ను వీటన్నిటికి దూరంగా ఒక స్వేచ్ఛ పక్షిలా ఇన్నాళ్ళు పెంచింది. అలాంటిది నువ్వు ప్రేమించానని తను ఎంతైతే సఫర్ అయిందో అలాంటి కులంలోని అబ్బాయిని తీసుకువస్తే మీ మమ్మీ భయపడటంలో తప్పులేదు కదరా అని కూతురికి అర్థమయ్యేలా చెప్పడంతో తన తల్లిని ఆవేశంలో ఎన్ని మాటలు అన్నదో తలుచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూనే, లేదు డాడీ, మమ్మీ అనుకున్నట్టుగా ఏం జరగనివ్వను. నిజంగానే అర్జున్ వాళ్ళ పేరెంట్స్ ఖచ్చితంగా నన్ను ఒప్పుకొని ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా మనల్ని అంగీకరిస్తేనే నేను ఈ పెళ్లి చేసుకుంటాను, లేకపోతే అస్సలు నేను ఈ వీటి జోలికి వెళ్ళను అని తన తండ్రికి ప్రామిస్ చేసి తన తల్లిని చూసుకుంటూ గడిపేస్తుంది. ఇంకా కొంచెం సేపటికి తన తల్లికి కూడా స్పృహ రావటంతో తనకి వెంటనే జరిగినవన్నీ గుర్తొచ్చి ఆమెను పట్టుకుని ఏడ్చి, ప్లీజ్ అమ్మా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే నీకు పెళ్లి చేస్తాను, లేకపోతే ఎప్పటికీ నిన్ను నాతోనే పెట్టేసుకుంటాను, కానీ ఇలా ఈ కులాలు మతాలు జోలికి మనం వెళ్ళొద్దు తల్లి, ప్లీజ్ అమ్మా అని తన మనసులోని బాధ బయటికి చెప్తూ ఏడుస్తున్న తల్లిని ఓదార్చుతూ, నీ మాటే వింటానమ్మా అని తల్లికి ఊరట కలిగేలా మాటలు చెప్తుంది. ఆమె తండ్రి కూడా ఆమె ప్రేమించిన అబ్బాయిని పర్సనల్గా కలిసి ఇలా జరిగిందని చెప్పకుండా, నువ్వు ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తేనే మా అమ్మాయిని పెళ్లి చేస్తాను అని గట్టిగా చెప్పడంతో ఆ అబ్బాయి కూడా తన పేరెంట్స్ తోటి మాట్లాడి వాళ్ళు ఒప్పుకునే వరకు ఎదురు చూసి ఇంట్లో వాళ్ళ అంగీకారంతో ఆమె ఇంటికి తీసుకువెళ్ళటం తర్వాత ఆమె కూడా తన పేరెంట్స్ గురించి చెప్పి, మీరు మమ్మల్ని అందరినీ ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటాము అని ఖచ్చితంగా చెప్పేయటంతో ఆ వ్యక్తి పేరెంట్స్ కూడా బాగా ఆలోచించుకొని కులాలు మతాలు పట్టింపు లేదు అని ఆమె తల్లికి నమ్మకం కలిగించిన తర్వాత ఇరు కుటుంబాలు వారు వాళ్ళ పెళ్లి అంగరంగ వైభవంగా జరిపిస్తారు. ప్రేమ అది కులానికి మతానికి మధ్య అడ్డు కాకపోయినా తమ మూర్ఖత్వంతో వీటి పేరు చెప్పి తమ పంతమే నెగ్గాలని చాలామంది జీవితాల్ని బలి తీసుకుంటున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని కులం మతం అనేది మన ఒంటికి ఉండే పేరు మాత్రమే అని గుర్తించి ఇటువంటి ఘోరాలు చేయకుండా ఉంటే చాలామంది లైఫ్ బాగుంటాయని నా అభిప్రాయం. ఇంకా ఆమె జీవితంలో తొలి ప్రేమ ఒక తీయటి జ్ఞాపకంలా మారకుండా కులం అనే పిచ్చితో తన తండ్రి ఒక శాపంలా మార్చేసి ఆఖరికి కులం అంటే ఒక ఫోబియాలాగా మార్చేశాడు. దయచేసి ఎవరూ అలా ఆలోచించకూడదని నా చిన్న అభిప్రాయం. ఇందులో కులాలు మతాలు మెన్షన్ చేశానని ప్లీజ్ నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. నేను బయట జనాభా ఇలా ఉన్నారు అని మీకు చెప్పడానికి ఎగ్జాంపుల్గా ఆ పదాలను వాడాను తప్పించి పర్టికులర్గా నాకు ఏ కులము మతము మీద ద్వేషం లేదండి, ప్లీజ్ అర్థం చేసుకోండి అంటూ లక్ష్మీ వేణం రాసిన ఈ సెకండ్ ప్రైజ్ విన్నింగ్ స్టోరీని విన్నారు కదా. ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో చెప్పేయండి. తను అన్నట్లు నిజంగానే మాకు ఏ కులాలను మతాలను ద్వేషించాలని కానీ తక్కువ చేయాలని కానీ ఎటువంటి ఉద్దేశం లేదు. ఈ స్టోరీని స్టోరీలాగే తీసుకుని మంచిగా ఆదరిస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. రేపు వీలైతే థర్డ్ ప్రైజ్ విన్నింగ్ స్టోరీని మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకు సెలవు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు చేసుకోగలరు. ఒకవేళ ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు వీలైతే మీరు ఈ కథను మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే ఒక్కరికి ఎక్స్ట్రా అందినా కూడా మాకు ఒక్క సబ్స్క్రైబర్ వచ్చినా కూడా చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్.